1947 తర్వాత ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తులమై మన భారతదేశ నాయకులు పరిపాలించే పాలన గురించి వివరించడం జరిగింది. మరియు అందులో ఎన్నెన్నో అంశాలను తీసుకున్నారు. ఒక్క అంశాన్ని కూడా నాకు ఒక్కొక్క అంశం గురించి విపులీకరించి చెప్పడం జరిగింది. ఫస్ట్గా అవి ఏంటి అని మనం తీసుకున్నట్టయితే తను ఏం చెప్పారంటే, ఒకప్పుడు మన భారతదేశంలో వారి మాతృభాషలలో ఎంతో చక్కగా మాట్లాడుకునేవారు. కానీ అమెరికన్స్ యొక్క లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత అయిపోయింది, మిషనరీ వ్యవస్థ ఎంత వేర్లతోటి మూలాలకి రూట్స్కి చొచ్చుకపోయింది అని ఎగ్జాంపుల్గా నాగాల్యాండ్ని ఎగ్జాంపుల్ చూపించారు. ఇట్ ఈస్ రియల్. ఎందుకంటే నేను కూడా అక్కడ అస్సాంలో ఉన్నప్పుడు అటు సైడ్ వెళ్ళాలంటే మాకు భయం వేసేదన్నమాట. ఏంటంటే అక్కడ నాగాల్యాండ్ అంటేనే అస్సాం నుండి వెళ్ళే ప్రజలందరూ భయపడతా ఉంటారు. అలా ఉంటుంది సిచ్యువేషన్. అంటే మన ఇండియాలోనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అని అంటే ఇంగ్లీషర్స్ యొక్క, ఫారిన్ యొక్క, మిషనరీస్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంది అని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇంకా దానికి తోడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్ల మనము ప్రపంచానికి దగ్గరవుతాము, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ ప్రాబ్లం కాదు అని అనుకుంటున్నాము. కానీ దానివల్ల ఇంకొక సైడ్ వచ్చే పరిణామాలు ఏంటివి అని చెప్పేసి కూడా అతను కులంకుశంగా చెప్పడం జరిగింది. ఇంకా విషయాలకు వస్తే, మన భారతదేశము అప్పుడు ఉన్న ఎంపీలు, అప్పుడున్న రాజరిక వ్యవస్థను వారికి ఎందుకు ధనాలు చెల్లించాలి అని చెప్పేసి పార్లమెంటులో ఫైటింగ్లు చేసి ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్క ఎంపీ మీద, ఒక్కొక్క భారతీయునికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నామో ఆల్మోస్ట్ అంచెలంచెలుగా రాజీవ్ దీక్షిత్ చెప్పిన నాటికే 10 లక్షల రూపాయలు ఒక భారతీయుని మీద భారం పడుతుంది అని చెప్పారు. ఎందుకంటే ప్రతి భారతీయుడికి నుండి తను పడుతున్న భారమే వీళ్ళు మెయింటైన్ చేస్తున్న లగ్జరీలు, వీళ్ళకి ఇస్తున్న శాలరీలు, వీళ్ళు వెళ్తున్న ఫారిన్ ట్రిప్లు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనకు చాప కింద నీరులాగా తెలియకుండా. అందుకే ఎవరి భారతీయుడికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన ఫారిన్ ఇన్వెస్టర్స్ కొన్ని లక్షల ధనాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి కొన్ని వందల కోట్ల ధనాన్ని ఎలా తీసుకెళ్తున్నారు ఇక్కడి నుండి, మనము వాటికి కారణాలు ఏంటి ఉన్నాయి, ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి అని కూడా చెప్పడం జరిగింది. మనం తాగే కూల్ డ్రింక్స్, మనం తాగే టీ కాఫీల వెనుక మన ధనం అంతా ఫారిన్కి ఎట్లా వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇంకా ఫారిన్లో తయారైన టీవీల యాడ్స్ వల్ల యువత ఎంత చెడిపోతున్నారు, యువత వల్ల ఎంత ప్రభావం పడుతుంది, మరియు మనము అటు పెట్టే ఖర్చు, కూల్ డ్రింక్స్కి పెట్టే ఖర్చును మన దేశంలో సాగునీటికి కరువైపోయి తాగునీరు లేక ఎంతో అలమటిస్తున్నాము. తాగడానికి మంచినీరు దొరకట్లేదు, కానీ మనకి కూల్ డ్రింక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది బాడీలోకి తీసుకొని మనము ఏదైతే బాడీలో నుండి డిటాక్స్ కావాల్సిందో అదే తీసుకుంటున్నాము, మరీ డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాము. ఆ 250 కోట్ల రూపాయలు మనం ఎవ్రీ ఇయర్ మన తాగునీటి కోసం వెచ్చిస్తే మన భావి భారతం బాగుపడుతుందని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది. మన టీవీ కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి, ఎన్ని ఫారిన్ ఛానల్స్ వస్తున్నాయి, ఎన్ని ఫైటింగ్స్, ఎన్ని ఒక వయలెన్స్ క్రియేట్ చేసే అది ఎంత జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో చిన్న 3 years పిల్లాడి నుండి 4-5 hours ఎవ్రీడే టీవీ చూడడం వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్కు గురవుతున్నారు. మన పురాతన కాలం నుండి వచ్చిన మంచి తనము అనేది నేర్చుకోకుండా వయలెన్స్ బాటలో పడుతున్నారు. బ్రెయిన్ మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈ విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా లంచాలకు అలవాటు పడిన వాళ్ళ వల్ల
మన ఎందరో ఆడపడుచులు ప్రాణత్యాగాలు ఎలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా అదే కాకుండా మనము కంపారిజన్ చేసుకొని వీళ్ళకి ఈ వస్తువులు ఉన్నాయి, వాళ్ళకి ఆ వస్తువులు ఉన్నాయి, మనకు కూడా కావాలి అని చెప్పేసి మనకు ఆ వస్తువులు ఉంటేనే డిగ్నిటీ, టీవీలు, కార్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అని చెప్పేసే సైకాలజీ నుండి బయటికి రావాలి అని చెప్పుకొచ్చారు. ఇంకా పోతే మన శిశు హత్యలు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఆడపడుచులను పెళ్ళైన తర్వాత కట్నాల వేధింపులు, కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్లాన్ని చంపేస్తున్నాము. అంతకుముందు పురాతనాలలో చంపిన వారిని రాక్షసులని అనేవారు. అయినా ఆడవాళ్ళని ఎక్కువ చంపిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఆడపిల్ల అని తెలియగానే చంపుతున్నారు. ఇది ఎక్కడికో పరిణమిస్తుంది. ప్రతి 1000 మంది మొగుళ్లకు 500 మంది ఆడవాళ్లు మిగిలే పరిస్థితి వస్తుంది అని చెప్పడం జరిగింది. 97లోనే అలా చెప్పారు అని అంటే ఇప్పుడు 2001. మరియు వీళ్ళని రాక్షసులుగా పోల్చాలి అని చెప్పేసి కూడా తన మాటల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి విదేశీ మూలధనాలని తీసుకొస్తున్నారు, పెట్టుబడులని పెడుతున్నారు, కాంక్రీట్ జంగలు తయారు చేస్తున్నారు, వాటి కోసము అభివృద్ధి అని చెప్పి చూపిస్తున్నారు. కానీ దాని వెనుక ఎన్ని అప్పులు చేస్తున్నారు, మన బడ్జెట్ నుండి ఎంత పర్సంటేజ్ అక్కడికి మనం మళ్ళీ అప్పులు కట్టాల్సి వస్తుంది, ఇంట్రెస్టులు. అది ప్రతి భారతీయుని మీద భారం పడుతుంది. ఆ భారము మనం సోమాలియా కంట్రీ ఇంకా వేరే ఇతర దేశాల వాళ్ళు ఆకలికి అలమటించాయి. ఎందుకంటే విదేశీ కంపెనీల హస్తగతం అయిపోయిందనమాట ఆ దేశాలు. మనకు కూడా అది రాబోతుంది, అందరు ఎరుకతో ఉండాలి అని కూడా చెప్పారు. ఇంకా చెప్పాలి అంటే విదేశీ వస్తువులను మనము ఎంత ఎరుకలోకి వచ్చేసి మానేస్తే అంత మనం అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తాము. మరియు ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేది ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాటికి గల కారణాలు ఏంటి? వాళ్ళు కొన్ని లక్షలు తీసుకొచ్చి కొన్ని 100 కోట్లు తీసుకెళ్తున్నారు. ఎంతో మూలధనం, ముడిసరుకు మనం ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. మళ్ళా అదే తయారైన వస్తువును మనం దిగుమతి చేసుకుంటున్నాము. మరియు ఇలా ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వల్లనే మన ఇండియా డెవలప్మెంట్ అనేది ఎంతో మన ఫారిన్కి వెళ్ళిపోతుంది. మన ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందకున్న దేశాల నుండి మూలధనం ముడిసరుకు అంతా అభివృద్ధి చెందిన దేశాలు పట్టుకెళ్లేసి ఎంతో దోచుకుంటున్నాయని చెప్పడం జరిగింది. మరియు హీరోలు అని చెప్పేసి సినిమా హీరోలను చూసుకుంటూ ఒక బాలుడు ఫైటింగులు, చేజింగ్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నారు. అవి జరగకుండా ఉండాలి అని అంటే మనం ముందు తరాల వాళ్ళు చేసిన గాథలు కానివ్వండి, మన రియల్ ఫైటర్స్ గురించి చెప్పడం వల్లనే అది వాళ్ళ మైండ్లు చేంజ్ చేయగలము. లేకపోతే అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇప్పుడు మనకు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న అరాచకాలన్నిటికీ కారణం ఏంటి? అసలు ఓ తల్లి, తండ్రి, అక్క, చెల్లి అని ఆప్యాయతలు, ప్రేమలు లోపిస్తున్నాయి. ఇది మన భారతం కాదు, మన దేశ సంస్కృతి కాదు. మిషనరీ వ్యవస్థ వచ్చి వందల కోట్ల ధనాలను విచ్చలవిడిగా డిస్ట్రిబ్యూషన్ చేసేసి మన పౌరులనందరినీ వాళ్ళ సైడు ఆకర్షితులను చేసుకొని మన భారతీయత్వం అనేది రూపుమాపే వ్యవస్థగా తయారైంది అని చెప్పుకొచ్చారు. మరి ఇంకా చెప్పాలంటే ఆంగ్లము నేర్చుకుని ఆంగ్లము మాట్లాడినంత మాత్రానే గ్రేట్ కాదు. మన అమెరికాలో చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ మాట్లాడే వారి కంటే రీజనల్ లాంగ్వేజెస్ నుండి వచ్చిన వాళ్ళే టాపర్స్గా నిలుస్తున్నారు. నాలెడ్జ్కి లాంగ్వేజ్ అనేది అడ్డు కాదు అని మనకు తెలియపరచడం జరిగింది. ఇలా ఎన్నెన్నో విషయాల గురించి విపులీకరించారు. వాటర్ గురించి, పెట్రోల్ గురించి, ప్లస్ ఇటు మీడియా పరంగా వస్తున్న దాని గురించి, ఫారిన్ ఇన్వెస్టర్స్ల గురించి, ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తీసుకుని రాజీవ్ దీక్షిత్ గారు ఈ వీడియోలో మనకు తెలియపరచడం జరిగింది. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనము మన ఇంటి నుండే స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఈ భయం కూడా ఫారిన్ వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఉంటుంది. ఎందుకంటే వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సుఖదోయ్ ఇలాంటి వాళ్ళు ఎందరో పుట్టిన మన భారతావనిలో
అలాంటి పౌరులు మళ్ళీ పుట్టుక రావద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళ మాధ్యమాలకు మనల్ని బానిసల్ని చేస్తున్నారు. వాళ్ళ సంఖ్యల నుండి మనం బయటికి రావాలి. ఎందుకంటే ఒకసారి ఒక వీరులు పుట్టిన తర్వాత మళ్ళీ అలాంటి వీరులు పుట్టరని లేదు, పుట్టుతారు. కానీ వాళ్లకు అది అదిమి పెట్టబడుతుంది ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల. అందుకే విదేశీ సంస్కృతి విదేశీ సాంప్రదాయాలని మనం మట్టుపెట్టి రాజీవ్ దీక్షిత్ చెప్పిన నాటికి ఇలా ఉంది పరిస్థితి. కానీ ఆ తర్వాత పరిస్థితి చూసినా కూడా గల్లీలో చైనా రెస్టారెంట్స్, గల్లీలో ఫారిన్ కేఎఫ్సీలు, ఎక్కడ చూసినా ఫారిన్ బ్రాండెడ్ షోరూమ్స్, షూ మార్ట్లు, క్లాత్ స్టోర్లు. మన ఇండియాలోనే ఇంత కాటన్ ప్రొడక్షన్ ఉంది, ఇండియాలోనే ఇంత తయారవుతుంది. కానీ మనం మాత్రం ఫారిన్ బ్రాండ్ అనగానే ఇది ఒక సింబల్ ఆఫ్ ద స్టేటస్ సింబల్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మనం ఇన్ని రోజుల నుండి మనకు కూడా అదే ఆలోచన ఉండేది. కాకపోతే ఒక 5-6-10 ఇయర్స్ నుండి మనకు కూడా అవేర్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా మంది మన స్వదేశీ ప్రొడక్ట్స్ ను వాడడానికే ఇష్టపడుతున్నారు. అవి చేంజెస్ వస్తున్నాయి, మనం గమనిస్తున్నాము అని కూడా నేను చెప్పగలుగుతున్నాను. అందుకే అది ఎక్కడో ఎవరో సొసైటీలో మారుస్తారు, ఎక్కడి నుండో మార్పు వస్తుంది అని కాకుండా మనము ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నట్టుగా మనం ఇంటి నుండే మార్పును స్టార్ట్ చేయాలి. మన వేప పుల్లని స్టార్ట్ చేయాలి. కోల్గేట్ టూత్ పేస్ట్ ఎవరు తయారు చేస్తున్నాడు, కోల్గేట్ పౌడర్ ఎవరు తయారు చేస్తున్నారు, రిన్ సోప్ ఎవరు తయారు చేస్తున్నారు, అలాంటి ఏవైతే ఫారిన్ బ్రాండ్స్ ఉన్నాయో వాటి ప్లేస్లో అంతకంటే నాణ్యమైన మన భారతదేశంలో లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటిని గుర్తించి మనము వాడుకొని ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అనేది రాజీవ్ దీక్షిత్ గారి ఆడియో యొక్క సారాంశము. తను ఎన్నో విషయాలు ఎంతో ఎస్టిమేషన్ వేసి చెప్పారు. అవన్నీ మనకి ఎస్టిమేషన్లతో సహా మనం అనాలిసిస్ చేయకున్నా, తనలాగా మనం చెప్పలేకున్నా కూడా దానిలో ఉన్న సారాంశం ఏంటి అంటే మొత్తానికి ఏంటంటే మన ప్రొడక్షన్ మనమే యూజ్ చేసుకోవాలి, ఇంకా వీలైతే మనం ఎక్స్పోర్ట్ చేయాలి, అంతే తప్ప ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, మొత్తమే అవాయిడ్ చేయాలి. అప్పుడే మన భారతావని అనేది ఏంటంటే అప్పుల కూహరంలో నుండి బయటపడుతుంది. మన విదేశీ ఇన్వెస్టర్స్ అనేది తగ్గించబడతారు. అంతే తప్ప మనము వాడుతున్న కొద్దీ వాళ్ళు వస్తూనే ఉంటారు. ఒకరు వస్తారు, ఇద్దరు వస్తారు, ఇంకా చాలా మంది వస్తారు అని చెప్పుకొచ్చారు. వేప పుల్లను మనం తీసుకున్నట్టయితే ఈ రోజులలో ప్రతి మనిషి థైరాయిడ్ అని, బీపీ అని, షుగర్ అని సఫర్ అవుతున్నారు. ఒకప్పుడు లేరు. ఎందుకంటే ఎంతో మోడర్నిటీని మనం అలవాటు చేసుకుంటున్నాము. అంత రోగాలు అయి మళ్ళీ మనం మన డబ్బును మెడిసిన్ కి యూజ్ చేస్తున్నాం. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని మనం ఒక 4 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షలు పేమెంట్ చేస్తున్నాము. మరియు ఎన్ని లక్షలు కట్టినా కూడా మన జీవితాన్ని మరి తిరిగి తెచ్చుకోలేకుండా అవుతున్నాం. మన తండ్రులు, తాతలు, అవ్వలు, నానమ్మలు వాళ్ళు 100 సంవత్సరాలు హాయిగా ఏ రోగం లేకుండా బతికారు. కానీ ఇప్పుడున్న చిన్న పిల్లల నుండే మనకు యాంగ్జైటీలు, డిప్రెషన్స్, బీపీలు, షుగర్స్, ఇవన్నీ సైకోమాట్రిక్ సిండ్రోమ్స్ అన్ని మనకి ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ మనకి ఇవన్నిటి వల్లనే వస్తున్నాయి. మీడియా, వాతావరణము, ఫ్రెండ్ సర్కిల్, బయట చూస్తున్న అట్మాస్ఫియర్, ఇవన్నీ మనిషి జీవితం మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. వాటికి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లస్ అందరూ మారాలి. ఒక్కరూ మారితే నడవదు. ఒక్క ఇంటి నుండే మారటం అనేది స్టార్ట్ కావాలి అని రాజీవ్ దీక్షిత్ గారి ఆడియో యొక్క సారాంశము ఇది నేను చెప్పదలుచుకున్నాను. స్వదేశీ వస్తు ఉపకరణాలనే మనము వినియోగించాలి. విదేశీ వస్తువులను మొత్తమే అవాయిడ్ చేయాలి. అప్పుడే మన భారతదేశము ఎన్నో వందల లక్షల కోట్ల అప్పులలో కూరుకుపోయి ఉన్న దాన్ని మనం బయటపడేయగలము. ఈ మన భారతదేశంలో మన భావి తరాల మీద ఎంత భారం పడబోతుందో